రాష్ట్ర బడ్జెట్ విధ్వంసం నుంచి వికాసానికి దారితీసేటువంటి విధంగా ఈ బడ్జెట్ రూపొందించడం జరిగింది. గౌరవ చంద్రబాబు నాయుడు గారు, అయ్యవల కేశవ్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరూ కూడా సంక్షేమం, అభివృద్ధి రెండింటిలోనూ సమపాలతో నిరుపేదల జీవితంలో వెలుగు నింపే విధంగా ఈ బడ్జెట్ ని చేయడం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్ ని కూటమి ప్రభుత్వం రూపొందించడం జరిగింది. అదేవిధంగా వ్యవసాయ అనుబంధ రంగాలకు 13,598 కోట్లు కేటాయించి రైతుల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి అర్థం పడుతూ ఉంది. గత ఏడాది బడ్జెట్ లో 300 కోట్లు కేటాయించిన మామిడి, ఉల్లి, కోకో, పొగాకు రైతుల కేటాయింపులు మించి 1,200 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి కూడా కింద ఆదుకోవడం జరిగింది. ఈ ఏడాది 500 కోట్లు కూడా కేటాయించడం జరిగింది. గత ప్రభుత్వం 5 ఏళ్లలో ధరల స్థిరీకరణ ఖర్చు చేసింది 880 కోట్లు మాత్రమే. సాగునీటి ప్రాజెక్టు శరవేగంగా పూర్తి అయిపోతుంది. పోలవరం కూడా మరి 2027లో మన ప్రజలకు అంకితం చేసే విధంగా ఈ ప్రభుత్వం అడుగులేస్తుంది. ఈ బడ్జెట్ లో 18,224 కోట్లు కేటాయించడం జరిగింది. గత ఏడాదితో పోల్చుకుంటే 4,000 కోట్లు ఈ సంవత్సరం ఎక్కువ కేటాయించడం జరిగింది. అంటే సాగునీరు అందరికీ అందించే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం చిత్తశుద్ధిగా పనిచేస్తుందని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది. పేదవారి సొంత ఇంటికలు నెరవేర్చడానికి 2,000 కోట్లు కేటాయిస్తే ఈ ఏడాది 6,357 కోట్లని ఈ బడ్జెట్ లో ఆమోదం తెలపడం జరిగింది. అదేవిధంగా సంక్షేమాన్ని గత ఏడాది 41,720 కోట్లు కేటాయించగా ఈ ఏడాది 53,190 కోట్లు కేటాయించడం జరిగింది. అన్ని వర్గాల సమగ్ర సంక్షేమాన్ని పునాది వేసేలా నిధులు కేటాయించడం జరిగింది. బీసీల సమగ్రాభివృద్ధి లక్ష్యంగా 51,021 కోట్లు కేటాయించడం జరిగింది. ఎస్సీ సంక్షేమం కోసం మరి 2019 నుంచి 24 వరకు ₹1 నిధులు కూడా కేటాయించినప్పుడు ఈ ప్రభుత్వం దాదాపుగా 20,644 కోట్లు ఎస్సీలకు కేటాయించడం జరిగింది. ఎస్టీలకి 9,190 కోట్లు కేటాయించడం జరిగింది. మైనారిటీ సంక్షేమం కోసం 6,090 కోట్లు కేటాయించడం జరిగింది. మహిళా శిశు వికలాంగుల సంక్షేమానికి 4,000. నిజంగా ఏదైతే దాడి జరిగిందో అది కరెక్ట్ కాదు, ఏ పార్టీ అయినా. దాన్ని మేము కూడా సమర్థించాం. కానీ ఒక ముఖ్యమంత్రి తల్లిని తిట్టిన భాష మీరు అందరూ చూశారు. దానికి కూడా ఈ సమాజంలో కొంతమంది పెద్ద మనుషులు కాపులు ముసుకేసుకుని కొంతమంది ఇంకోళ్ళు క్యాస్ట్ ఇప్పుడే వచ్చినాయని అడుగుతా ఉన్నా. ఇంతకుముందు చాలా మందిని అరెస్ట్ చేశారు, యోగి రమేష్ని అరెస్ట్ చేశారు, చాలా మందిని అరెస్ట్ చేసినప్పుడు ఆ రోజు బీసీ కార్డు వాడదామని చూశారు. ఈ రోజు వచ్చేటప్పుడు అంబటి రాంబాబు కాపు కులస్తులు కాబట్టి కాపులు లెక్కేసే విధంగా ఎక్కడో పడుకొని ముద్రగడ పద్మనాభం గారిని, అదేవిధంగా వంగవీటి పేరు చెప్పుకున్నట్టు నరేంద్ర గారిని, వీళ్ళందరినీ సీన్లో దింపి శవాల మీద రాజకీయం చేసే పార్టీ ఈ వైసీపీ పార్టీ కాదని అడుగుతా ఉన్నా. నీకు నిజంగా అంత ఆడపడుచుల పాటు శక్తి ఉంటే ముందు నీ చెల్లెలు నువ్వు కాపాడుకో. నీ చెల్లెలు పచ్చిబూట్లు పెడతా ఉంటే అది నువ్వు కనీసం మాట్లాడినటువంటి పెద్ద మనిషి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు నా అక్క చెల్లెలందరికీ నేను ఆసరాగా ఉంటాను, మీ అందరి జీవితంలో వెలుగు తీసుకొస్తానని చెప్పడానికి సిగ్గులేదని అడుగుతా ఉన్నా. మీరు నిజంగా దమ్ముంటే సభకు రండి, దాంట్లో ఉన్న తప్పులుంటే రికార్డ్ చేయించండి సభలో, అది రికార్డెడ్గా ఉంటుంది. అంతేగాని మీ సొంత పేపర్ సాక్షి పెట్టుకొని సాక్షి ఛానల్ దగ్గర 11 కాన్స్టిట్యూన్సీల ప్రజలు కూడా నేను విన్నవించుకుంటా ఉన్నా. మీరు గెలిపించిన నాయకులు సభకు వెళ్ళకపోతే మీరు రోడ్ల మీదకి వచ్చి మాట్లాడాల్సిన అవసరం ఉంది. నేను గెలిచి వాళ్ళకి 19 నెలల కాలంలో నేను కొన్ని 100 సార్లు తిరుగుంటాను ఈ ప్రాంతాలన్నీ కూడా. ఎక్కడ ఇబ్బంది కలిగితే అక్కడ ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకొచ్చి పనిచేస్తూ ఉన్నాం. గత 5 సంవత్సరాలు ఎక్కడ రోడ్లు అయిపోతే రోడ్లు వేస్తూ ఉన్నాం. రైతు సోదరులు 42 ట్రాన్స్ఫార్మర్లు పోతే ట్రాన్స్ఫార్మర్లు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ చెప్తే ట్రాన్స్ఫార్మర్లు ఇప్పించడం జరిగింది. కరెంట్ ఎక్కడ కొరత లేకుండా చేస్తూ ఉన్నాం. ఇవాళ సోలార్ రూఫ్ టాప్లు ఫ్రీగా ఎస్సీ సోదరులకు ఇచ్చే విధంగా దాదాపు 200 చిల్లర కోట్లతో ఇవాళ ఈ జిల్లాలో ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ సంక్షేమం కాదని అడుగుతా ఉన్నా. సంక్షేమానికి అడ్రస్ తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఈ కూటమి కలయికని మీరు అందరూ అర్థం పట్టే విధంగా ఈ బడ్జెట్ ఉందని మీ అందరికీ తెలియజేసుకుంటూ, దీంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా ఖచ్చితంగా నన్ను అడగవచ్చు, నేను ఆన్సర్ చేస్తాను. గత ప్రభుత్వంలో ఏ రోజైనా మీరు బడ్జెట్ ప్రజలకు వివరించారా? అసలు ఏం జరుగుతుందో తెలియదు. సూట్ కేసులు రావడం, అసలు అసెంబ్లీ జరిగిందా, అడ్మినిస్ట్రేషన్ ఉందా, సెక్రటరియట్ ఉందా, అవన్నీ మర్చిపోయారు. ఆ అధికారులు కూడా మొత్తం మర్చిపోయారు. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి. రాబోయే రోజుల్లో వచ్చే సంవత్సరం బడ్జెట్ లో పేద ప్రజలకి మరింత మెరుగైన బడ్జెట్ ఇచ్చే విధంగా మీ ఆశీర్వాదం ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, గౌరవ చంద్రబాబు నాయుడు గారిని గౌరవించండి, ఆశీర్వదించండి, నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించండి. ఇవాళ నరేంద్ర మోడీ గారి సహకారంతో 33,000 కోట్లు పోలవరం తెచ్చుకున్నాం. అమరావతికి 53,000 కోట్లు కేటాయించుకోగలిగాం.
ఏదైతే విశాఖ ఉక్కుందో మూసేస్తానని చెప్తే దాన్ని మళ్ళీ 50 కోట్ల లాభంలోకి ఈరోజు తీసుకురావడంలో మరి ఈ ప్రభుత్వం ఎంతసేపు చూపిస్తుందో మీకు తెలుసు. పోలవరాన్ని పరుగులు పెట్టిస్తా ఉన్నాం. ఇవన్నీ అభివృద్ధి కాదా? ఏ నీటి ప్రాజెక్టు కానీ కాలంలో కనీసం సిల్ట్ తీయలేదు. పేదలకు వెళ్ళేటువంటి నీరన్నీ కూడా మురికెత్తిపోయి అవి ఆ టౌన్ లో ఉన్న నీరంతా కూడా మరి మిడ్ లెవెల్ కెనాల్లోను, లో లెవెల్ కెనాల్లోను, మామూలు కెనాల్లోను వదిలేస్తుంటే పట్టించుకొని గత ప్రభుత్వానికి మీరు ఈ బడ్జెట్ గురించి కానీ, చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ, కూటమి గురించి కానీ మాట్లాడే అర్హత మీకు లేదని నేను మీకు తెలియజేసుకుంటూ ఈ బడ్జెట్ కి